ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, ఈ బ్లాగ్ అయితే ఇంకా రేపే నేను ట్రావెల్ చేసేది బ్యాక్ టు యూఎస్. సో అన్ని సర్దుకోవడము కావాల్సినవి తెచ్చుకోవడం చేస్తున్నా. బట్ అస్సలు నాకైతే 1% ఇట్లా ఇంట్రెస్ట్ కూడా లేదు. లైక్ హాఫ్ ఆఫ్ ద మై బాడీ కదా, హార్ట్ సోల్ ఏది కూడా అసలు నాకు కోఆపరేట్ చేయడం లేదు ప్యాక్ చేసుకోవడానికి. ఐషానికి నేను ఒక ఫ్యూ డేస్ నుంచి చెప్తున్నా, మనం వెళ్ళిపోతున్నాం నాన్న, బ్యాక్ వెళ్తున్నాం నాన్న దగ్గరికి అంటే ప్రెసెంట్ అయితే తను ఓకే చెప్తుంది ఇంట్లో అందరికి. ఓకే నేను మా నాన్న దగ్గరికి వెళ్తున్నాను మర్ఫస్ బోరోకి, అక్కడికి వెళ్ళి మా నాన్నని నా టాయ్స్ ని తీసుకొని వచ్చేస్తామమ్మ, మనం మంచిగా ఆడుకుందాము అని చెప్పి. అబ్బా అనిపిస్తుంది నాకు. అండ్ ఇప్పటి వరకు నేను కొన్న లగేజ్ అంతా జస్ట్ అట్లా పక్కకు పెట్టేస్తే నా బ్యాగ్ సరిపోలేదు. అది యాజ్ యూజువల్ ఎప్పుడు అట్లే అవుతుంది. సో ఇప్పుడు వెళ్ళి ఇంకొక చెక్ ఇన్ బ్యాగ్ కొనుక్కోవడానికి వెళ్తున్నాను. అది కొనుక్కొని వచ్చి అన్ని ప్యాక్ చేసేయాలి. మా ఇంట్లో అందరూ కూడా మస్తు డల్గా ఉన్నారు. నేను వచ్చినప్పుడు అందరు చాలా ఇట్లా ఫుల్ యాక్టివ్ అయిపోతారు. ఇట్లా బిఫోర్ ఐషాని కూడా బాగా యాక్టివ్ అయిపోతారు ఇంకా నేను వస్తున్నా అంటే. ఇంకా ఇప్పుడు ఈసారి డబల్ యాక్టివ్ అయ్యారు, డబల్ నీరసపడ్డారు వాళ్ళు. ఇంకా వెళ్ళిపోతున్నాము అట్లా అంటే అందరూ కూడా అదే చెప్తున్నా. నేను మార్నింగ్ గా ఫీల్ అవ్వద్దని మా తమ్ముడికి అందరికి చెప్తున్నా, వాళ్ళకి చెప్తున్నా. బట్ నాకు అలాగే అనిపిస్తుంది. ఇంకా ఇది ఏమంటారు, ఈ సాగా అలాగే ఉంటది కావచ్చు అందరికి కూడా. ఇండియా వచ్చినప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు అంతే కదా, ఫ్యామిలీని మిస్ అవుతాము. మళ్ళీ అక్కడికి వెళ్ళాక కొన్ని రోజులు పడుతుంది నాకు మళ్ళీ నేను నా బ్యాక్ టు రొటీన్లోకి రావడానికి. ఇప్పుడైతే ఇంకా స్పార్కి బయలుదేరుతాం. అండ్ ఇక్కడైతే మేము స్పార్లో చెక్ ఇన్ బ్యాగ్ తీసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి హల్దీరామ్స్. స్పెయిన్ ఇది భరత్ ఫేవరెట్ స్వీట్. తనప్పుడు చిన్న చైల్డ్హుడ్ ఉన్నప్పుడు అంతా వాళ్ళ డాడీ హైదరాబాద్ వెళ్ళినప్పుడు అంతా తీసుకొని వచ్చేవాడంట, తనకు ఇష్టము అని చెప్పి ఎప్పుడు చెప్తాడు భరత్. అందుకే ఇంకా నాకు కనిపించిన వెంటనే మేమిద్దరం కూడా వెళ్ళి తీసుకుని వచ్చేసాము. ఆల్మోస్ట్ నా ఫైనల్ షాపింగ్ కూడా మొత్తం అయిపోయింది. వెల్లంకిలో కొన్ని కావాల్సినవి అవి కూడా తీసుకున్నా. అండ్ ఇంకా నెక్స్ట్ స్టాప్ పుల్లారెడ్డి, దాంట్లో కూడా స్వీట్స్ తీసేసుకుంటే అయిపోతుంది. ఇంకా నా ఇండియా షాపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నేను ఓన్లీ సర్దుకోవడం ఒకటే మిగిలి ఉంటుంది. పుల్లారెడ్డి ఈజ్ అవర్ ఫేవరెట్ స్వీట్ షాప్. మేము చిన్నప్పటి నుంచి మేము నంద్యాలలో ఉండేవాళ్ళము. సో కర్నూలులో ఉండేది పుల్లారెడ్డి. ఎవ్వరు ట్రావెల్ చేసినా, మా నాన్న వాళ్ళు అట్లా ఎవ్వరు ట్రావెల్ చేసినా కూడా, కర్నూలుకి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఆ స్వీట్స్ తీసుకొని వచ్చేవాళ్ళు. మేము హైదరాబాద్ వచ్చాక కూడా ఎక్కడో హైదరాబాద్లో ఒక ప్లేస్లో ఉండిందని ఆ ప్లేస్ కూడా మర్చిపోయా. సో మేము కర్నూలుకి వెళ్ళినప్పుడు అంతా కూడా కంపల్సరీ తెచ్చుకునే వాళ్ళము. అండ్ దాంట్లో నా ఫేవరెట్ స్వీట్ కబాబన్. ఇప్పుడైతే ఈ షాప్లో దాన్ని స్వీట్ బర్గర్ అని చెప్పి పెట్టారు. ఆ కబాబన్ అయితే నాకు చాలా ఇష్టము. నేను ఎప్పుడు యుఎస్ నుంచి వస్తున్నా కూడా మా అమ్మ అదే పనిగా వెళ్ళి అమ్మ వాళ్ళు నా కోసం తీసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఉంటే ఇంకా నేను కూడా తీసుకున్నాను. నాకు చాలా ఇష్టం అది. ఇన్ కేస్ మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, అది చాలా బాగుంటుంది. కోవా బన్స్ ఆర్డర్ చేశాను. సో అది చేయడానికి ఇంకా టైం పడుతుంది అంటే ఇంకా నేను కార్లోకి వచ్చి వెయిట్ చేద్దామని వచ్చేస్తున్నా. మా తమ్ముడు చేపించుకొని తీసుకొని వస్తాడు. ఇక్కడ ఇంత పెద్ద బ్యాగ్ చూసి ఇది మొత్తం నేను ఒక్కదానే తింటా అనుకోకండి. నాకు, ఇంటికి, మా చెల్లికి అందరికీ కలిపి తీసుకొని వస్తున్నాను నేను. అండ్ ఇక్కడైతే విష్ణు నా కోసము పల్లి కూడా ప్రిపేర్ చేస్తుంది. అవి నాకు బయట కొనుక్కునే వాటికన్నా ఇంట్లోవి చాలా నచ్చుతాయి. సో అవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెడుతూ ఉన్నాను. నేను తీసుకొస్తా బంగారు. నాన్న నువ్వు వెళ్ళొస్తావా ఫ్లైట్ లో, నేను ఇక్కడ ఉండనా? అబ్బో తగిలించుకుంటావురా, దెబ్బ తగులుతుందిరా అని. అమ్మో పడిపోయిరు. సాంగ్సా బెలూన్సా? బెలూన్సా సాంగ్సా? సాంగ్స్ నీకు పోయావు. సాంగ్సా? నేను తీసుకొస్తాను. వైట్, రెడ్, బ్లూ, బ్లాక్. ఆల్మోస్ట్ ఒక 2 bags ప్యాక్ చేసేసా. ఇంకొక 2 bags ఉన్నాయి. నేను ఎప్పుడు అనుకుంటా ఐ వాంట్ టు బి ఎ మినిమలిస్ట్. నేను చాలా అస్సలు చూసి కొనుక్కోవాలి, నాకు ఎంత అవసరం ఉందో అవే కొనుక్కోవాలి, ఎక్స్ట్రా కొనను, నేను అది చేయను, ఇంట్లోకైనా అంతే, అది ఇది అని చెప్పి నాకు నేను చాలా అనుకుంటా. మా అమ్మతో షాపింగ్కి పోవడం వల్ల మా అమ్మ కనిపించిన సగం మా అమ్మ ఇచ్చింది. నేను ఒక 2 కొనుక్కుంటే మా అమ్మ ఒక 3 ఇచ్చింది. మా తమ్ముడు ఐషానికి 1 కొంటే వాడు ఒక 10 తెస్తాడు. అలా అలా ప్రతిసారి నాకు లగేజ్ ఎక్కువ అవుతుంది. చివరికి ఇందాక మీరు ఆ బ్యాగ్ చూస్తే ఆ పుల్లారెడ్డి కూడా చాలా పెద్దగా అనిపించింది. నేనేమో కొనుక్కుంటా, అక్క ఇది తీసుకో బాగుంటుంది, అక్క అది తీసుకో బాగుంటుంది, ఇది 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 పర్లేదు యాడ్ చేయి, పర్లేదు యాడ్ చేయి అని చెప్పి నాతో ఇన్ని నాకు కొనుక్కునేవన్నీ పెట్టేస్తారు. మనకి ఇవి కొనుక్కో, ఇవి తిను, అవి తిను అని చెప్పి. ఇంకా చివరికి చెప్తున్నాడు,
అది కొనుక్కో, ఒక క్యాషెస్ కొనుక్కొని ఒక బ్యాగ్ చెప్తున్నాడు. అదే ఇక్కడికి వచ్చాక, నేను ఇండియా వచ్చాక నేను బాగానే వెయిట్ పెరిగా చాలా. అక్కడి నుంచే నేను వెయిట్ పెరుగుతున్నా, బికాస్ నేను అసలు కొద్దిగా పోర్షన్ కంట్రోల్ తక్కువ అయిపోయింది. నేను ఏమి అసలు ఈ మధ్య ఎక్సర్సైజ్ కానీ అట్లా ఏమీ చేయడం లేదు. నాకున్న వర్క్ దానివల్ల అసలు కుదరడం కూడా లేదు. ఇక్కడికి వచ్చాక అసలు ఇంకా పోర్షన్ కంట్రోల్ అసలు అదంటే ఏంటో కూడా మానేసినట్టు అయిపోయింది. సో నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళాక నా రొటీన్కి నేను వచ్చేయాలి. ఇది మా మమ్మీ ఐషాని కోసం కొనింది. ఆమెకు ఇట్లా చాలా ఇష్టము. మేము తనకి 2 years ఎగ్జాక్ట్ ఇట్లా 2 years అయిపోయాక, బర్త్డే అయిపోయాక సియాటల్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ జరుగుతుంటే వెళ్ళాము. అప్పుడు అక్కడ ముంబై నుంచి ఒక డ్రమ్ ట్రూప్ వచ్చి వాళ్ళు పర్ఫామ్ చేశారు. తనకు అది బాగా నచ్చింది. అసలు ఇంకా ఎంత నచ్చిందంటే అప్పుడు మాకు అడుగుతుంది, నాకు భరత్ని, నాకు అది డ్రమ్ కొట్టడం నేర్పియండి, నాకు అది కావాలి అని చెప్పి అప్పటి నుంచి అడిగేది తను. ఇక్కడ మా అమ్మకి ఇట్లా ఒక చిన్న డ్రమ్ కనిపిస్తే తీసుకొచ్చింది. అసలు ఆమెకు అది ఎంత నచ్చిందో ఈ డ్రమ్. మీరు వినాయక చవితి బ్లాగ్ వచ్చేస్తుంది దీనికన్నా ముందే, సో మీరు ఆ బ్లాగ్ లో కూడా మీకు కనిపిస్తుంది. ఇది ఆమె ఇట్లా మెడలో వేసుకొని, ఇక్కడ మా ఇంటి దగ్గర కూడా వినాయక చవితి సెలబ్రేషన్స్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు డ్రమ్స్ కొడుతుంటే ఆమె కూడా వేసుకొని తను కూడా ఏదో పార్టిసిపేట్ చేసినట్టు చేస్తుంది. చాలా ఇష్టం తనకి. మేబీ తను కొంచెం ఇట్లా పెద్దగా అయ్యి ఇట్లా డ్రమ్ ఇది నేర్పించేది ఉంటే నేను ఖచ్చితంగా జాయిన్ చేస్తాను. స్టిల్ తనకు ఇంట్రెస్ట్ ఉంటుంది. మమ్మీ మొత్తం నా వార్డ్రోబ్ అంతా సర్దేసి మళ్ళీ పెడుతుంది. మీతో అన్ని ఐరన్ చేయించి పెట్టా, మళ్ళీ నీకు వచ్చేలోపు రెడీగా ఉంటాయి బట్టలు. సరే అమ్మా. ఎవ్రీ టైం నేను వెళ్ళిపోయాక మళ్ళీ అన్ని బట్టలు తీసి దాన్ని మళ్ళీ తను షాప్ చేసినా మళ్ళీ దాంట్లో పెడుతుంది నా సైజ్ బట్టలు అవన్నీ. అట్లా నా వార్డ్రోబ్ ఖాళీ ఉంటే ఆమెకి మంచిగా అనిపించదు అని చెప్పి దాన్ని మళ్ళీ బట్టలు పెట్టేసి పెడతా ఉంటుంది మా అమ్మ. అదొకటి శాస్త్రీ బామ్ ఏదో అడిగావు, శాస్త్రీ బామ్ లేకపోతే సరే బాబా టైగర్ బామ్. అక్కడ కింద పెద్ద ప్యాకెట్స్ ఉన్నాయి. క్రాక్ జాక్ ఉంది అక్క, 50-50. సరే సరే, అక్కడ బోన్ విటా ఉన్నాయి, అవి చూడు ఏమన్నా పదరాజు. ఐషమ్మా అన్ని ముందుంటాయి. అక్కడే ఉంది డార్క్ ఫ్యాంటసీ, అక్కడే అక్కడే. డార్క్ ఫ్యాంటసీలో 2 రకాలు ఉన్నాయి. నేను చెప్పాను కదా నాకు బిస్కెట్స్ చాలా ఇష్టము చాక్లెట్స్ కన్నా అని చెప్పి. సో మనకు అక్కడ దొరకని వెరైటీస్ ఉంటాయి కదా, అవన్నీ మోసుకొని పోతాం. నాకు మా ఇంట్లో కొరియర్ పంపించినా కూడా బిస్కెట్లు పంపిస్తారు. పదరాజు పద. తీసుకో. స్క్రబ్లు అవి ఇవన్నీ. కాఫీ ఫేస్ స్క్రబ్, కాఫీ బాడీ స్క్రబ్. బాడీ స్క్రబ్లు పక్కన ఉంటాయి అక్క, సోపులు పక్కన ఉంటాయి, నేను చూసే పద. ఇవి చాలా మంచిగా పనికొస్తాయి. బాగా బిజీగా ఉన్నప్పుడు రైస్ పెట్టేసి కలిపేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా కమ్యూనిటీలో అయితే ఎవ్రీడే ఏదో ఒక ఫుడ్ ట్రక్ వస్తుంది. సో వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ చేస్తారు, లైక్ ఈరోజు ఏమొస్తుంది ఫుడ్ ట్రక్, ఇంకా ఇంకా ఏమొస్తున్నాయి అని చెప్పి. అది చూసుకొని లైక్ మోస్ట్ ఆఫ్ ద టైం నేనైతే పానీపూరి వచ్చిన ప్రతిసారి వెళ్ళి తినేసి వచ్చా కింద అయితే.
ప్యాకింగ్ ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద ప్యాకింగ్ అయితే అయిపోయింది. అండ్ కింద పానీపూరి బండి ఉందని చెప్పి మళ్ళీ వచ్చి పానీపూరి తినేసి, ఎన్నిసార్లు తిన్నా ఆ పానీపూరి క్రేవింగ్స్ అట్లనే ఉంటాయి. నాకు చాలా ఇష్టం పానీపూరి, ఎస్పెషలీ మనకు అక్కడ అంత మంచిగా ఏం దొరకదు ఇంట్లో చేసుకుంటే తప్పితే. సో మంచిగా పానీపూరి తినేసి, అండ్ ఆయిషానికి కూడా స్వింగ్ ఇష్టం కాబట్టి ఆమె కూడా కింద కాసేపు స్వింగ్ ఊగేసి ఇంకా పైకి వెళ్ళి రెస్ట్ ఆఫ్ ద స్టఫ్ కూడా ప్యాక్ చేసేసుకోవాలి. అయిపోయిందా మీ పానీపూరి? మంచిగా తింటారు, బాగుంది టేస్ట్ కదా. మంచిగా వచ్చి అట్లా కిందికి మోస్ట్లీ పాపం నేను స్వాతి ఎక్కువ, విష్ణు తక్కువ. విష్ణు చాలా బిజీ విత్ వస్త్ర మందిర్ స్టాల్స్. చిన్న వినాయకుడు వెళ్తున్నాడు, అందుకే ఈ రోజు కూడా డబ్బులు కొడుతున్నాడు. బై బై, వెళ్ళొస్తాను. మిస్ అవుతావు చాలా. ఇంత పైకి కూతున్నాడు అయితే స్వింగ్ చాలా ఇష్టం. నేను కూడా బాగా మిస్ అవుతా. ఈసారి అయితే నాకు అసలు ఎట్లా అనిపిస్తుందో, అస్సలు వెళ్ళాలని లేదు కొంచెం కూడా. ఉన్నట్లే అనిపించలేదు నాకైతే. ఇప్పుడు కూడా పొద్దున నైట్ వెళ్తుంది కదా, నాకు నిన్ననే వచ్చాను మార్నింగ్ అట్లనే అనిపిస్తుంది నిజంగా. నేను రోజు అనుకుంటాను చాలా ఫాస్ట్ గా అయిపోయింది. 1 month అసలు ఉన్నట్టు కూడా ఉండదు ఇండియాలో. ఐషు కూడా చాలా మంచి వెకేషన్ ఎంజాయ్ చేసింది. మా తమ్ముడికి వచ్చినప్పటి నుంచి ఈ డ్యూటీలోనే ఉన్నాడు, కోడల్ డ్యూటీ. ఐషు ఫస్ట్ వచ్చినప్పుడు స్లోగా ఉప్పమని చెప్పేది సింగ్, అప్పుడు భయపడేది కదా కొంచెం. ఫస్ట్ భయపడేది. ఇప్పుడైతే ఫాస్ట్ కూపండి ఎంత పైకి అంత ఇష్టం. ఐషు కూడా చాలా మిస్ అవుతుంది. రోజు అన్ని మాటలు చెప్తుంటుంది కదా, తనతోనే ఆడుకొని అందరితో చాలా మిస్ అవుతాం ఈసారి. ఆయుష్ అంటుంది అదేంటి మళ్ళీ ఎప్పుడు వస్తావు నాన్న అంటే, నువ్వేం టెన్షన్ పడదు కదా, నేను వచ్చేస్తాను, మీకు ఫ్లైట్ లో వస్తాను. నానా ప్యాకింగ్ మొత్తం అయిపోయింది. అండ్ హైషానికి కూడా మంచిగా స్నానం అంతా చేపించేసి పడుకోబెట్టేసారు. బికాస్ మేము ఎర్లీ మార్నింగ్ లేయాలి, అంటే ఆల్మోస్ట్ 2 o'clock అలా లేయాలి. నా ఫ్లైట్ టైంకి అంతా వెళ్ళాలి అంటే. సో ఆ టైంలో లేచి స్నానం చేయదు కదా, అందుకే ఇప్పుడే మొత్తం స్నానం చేపించి బ్రష్ చేపించి తనకి నిద్రపోచ్చేసాను. ఇంకా కాసేపు ఇట్లా మా ఇంట్లో వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని ఇంకా నేను కూడా పడుకొని మార్నింగ్ లేసి స్టార్ట్ అయిపోతాను. అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై టుడేస్ vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.